ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ శుభ సాయంత్రం. గత 5 సంవత్సరాల అరాచకాలకు, దౌర్జన్యాలకు, దోపిడీ ప్రభుత్వానికి అంతం పలికి రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త ప్రభుత్వము ఏర్పాటు అయిన తర్వాత గత ఒకటిన్నర నెల రోజుల కాలంలో అనేక రకాలైన దిగ్భ్రాంతికరమైన విషయాలు రోజుకొక రకంగా వెలుగులోకి వస్తుంటే సామాన్య ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ నిజంగా గత 5 సంవత్సరాల్లో ఇన్ని అరాచకాలు జరిగాయా, ఇన్ని దౌర్జన్యాలు జరిగాయా, ఇంత దోపిడీ జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన భూ దోపిడీ గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. వేల ఎకరాలు తన సొంత ఆస్తులలాగా పూర్తిగా కబ్జా చేసి ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, డీకేటీ ఆస్తులు, దేవాదాయకు సంబంధించిన ఆస్తులు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా గత 5 సంవత్సరాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని చెంచాలు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం జరిగిందనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈ దోపిడీ నుండి తప్పించుకోవడానికి ఇవన్నింటినీ కూడా ఆధారాలు మార్చడానికి కూడా దిగజారి ప్రభుత్వ ఆఫీసుల పైన పడి దీనికి సంబంధించిన ఆధారాలని కాల్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుందనే విషయము ఈరోజు మనం చూస్తున్నాము. కేవలము భూములు మాత్రమే కాదు, పెద్దిరెడ్డి గారి కుటుంబము, అతని అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక పేరు చెప్పి దోపిడీ చేశారు, గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు, ఎర్రచందనం దోపిడీ చేశారు. వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును పూర్తిగా లూటీ చేసే కార్యక్రమం చేస్తే, అదేవిధంగా వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో పిఎల్ఆర్ కంపెనీ పూర్తిగా అనేక రకాలుగా అక్రమ ప్రాజెక్టుల పేరు చెప్పి, టెండర్ల పేరు చెప్పి కేవలం చిత్తూరు జిల్లాలోనే వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని కాజేసే ప్రయత్నం జరిగిందనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇంత జరుగుతుంటే, ఇంత దౌర్జన్యాలు, ఇంత దోపిడీ జరుగుతుంటే స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా అంత అమాయకులు, మా అంత దేశోద్ధారకులు ఎవ్వరు ఉండరు, మేము ఎటువంటి అన్యాయం చేయలేదు, మాకు అన్యాయం చేయడం రాదు, మాకు దోపిడీ చేయడం రాదు, మాకు దౌర్జన్యాలు చేయడం రాదు, మాకు ఇండ్ల మీద వెళ్ళి దాడులు చేసేది అస్సలు తెలియదు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము అఫిడవిట్లో ఏదైతే చూపించామో ఆ ఆస్తులన్నీ మావే, మేము చాలా నిజాయితీగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అఫిడవిట్కి సంబంధించి ఏదైతే పొందుపరిచారో ఆ ఆస్తుల గురించి మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. పోటీ చేసిన అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్లో మీరు ఏ ఆస్తులు పొందుపరిచారో ఎవరికైనా అది అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు మాట్లాడాల్సింది మీ అఫిడవిట్లో ఉన్న ఆస్తుల గురించి కాదు, మీరు దోపిడీ చేసిన ఆస్తుల గురించి మాట్లాడాలి, మీరు దౌర్జన్యంగా లాక్కున్న ఆస్తుల గురించి మాట్లాడాలి. అదేవిధంగా మీ పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే అఫిడవిట్లో చూపించలేదో వాటి గురించి నిజాలు మాట్లాడండి. మీ తండ్రి గారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన ఎన్నికల అఫిడవిట్లో చూపించని ఆస్తులు నేను సేకరించిన వివరాల ప్రకారము 142 ఆస్తులు ఉన్నాయి. ఇది నాకు తెలిసినంత వరకు కేవలము మీరు చేసిన అక్రమ భూ దందాలో 1% మాత్రమే అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. నేరుగా మీ తండ్రి గారు, మీ తల్లిగారి పేరు మీద ఉన్న ఆస్తులు నేను సేకరించిన వాటిలో 142 ఆస్తులు మీరు అఫిడవిట్లో పొందుపరచని ఆస్తులు ఉన్నాయి. వీటి వివరాలు మొత్తం తీసుకొని
హైకోర్టులో ఇప్పటికే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ పుంగనూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అనర్హుడిగా ప్రకటించాలని స్క్రూటినీ ఆఫీసర్ పూర్తిగా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది ఈ కేసు విచారణ అర్హత ఉందని చెప్పి తీసుకొని గత 24వ తేదీ విచారణ మొదలు పెట్టారు. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని దానికి సంబంధించిన అధికారులకి మిగిలిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 31వ తేదీకి మళ్ళీ ఈ కేసు వాయిదా వేయడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డి గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ నేను ఒక్కటే అడుగుతున్నాను, ఏదైతే ఈ 142 ఆస్తులకు సంబంధించిన మీ తండ్రి గారి పేరు మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు మీద అతని భార్య పేరు మీద ఆన్ రికార్డు ఉన్న ఆస్తుల్లో ఏ ఒక్కటి మాది కాదు ఇది అని చెప్పి మీరు నిరూపించినట్టయితే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. అదేవిధంగా నా పార్టీని రద్దు చేసి నుండి విరమించుకుంటాను. అంతే తప్ప మేము అఫిడవిట్ లో ఉన్నవన్నీ మావే ఆస్తులు, అఫిడవిట్ లో లేని వాటి గురించి మేము మాట్లాడటము, మేము దౌర్జన్యాలు చేసి లాక్కున్నాము, మేము దోపిడీ చేసి లాక్కున్నాము, అక్రమంగా లాక్కున్నాము, అవన్నీ అఫిడవిట్ లో పొందుపరచలేమని చెప్పి మీరు కబుర్లు చెప్తే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను చేసిన అక్రమాలకి, తను చేసిన భూదందాకి సమాధానం చెప్పుకోవాలి. అతను జీవితంలో మళ్ళీ ప్రజా జీవితంలో ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా కూడా రాబోయే రోజుల్లో అతనికి తగిన శిక్ష పడుతుందని, అంతవరకు నేను పోరాడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కేవలము ఒక మంత్రి ఆయన స్థాయిలో ఇన్ని అక్రమాలు, ఇన్ని భూదందాలు, ఇన్ని వేల కోట్ల రూపాయలు దందా చేసి రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టుకొని, పక్క దేశాల్లో వ్యాపారాలు చేసుకొని, పక్క దేశాల్లో ట్రాన్సాక్షన్స్ చేసుకొని ఈరోజు జాంబియా లాంటి సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఉన్న ఏదైతే బ్యావరేజెస్ ఫ్యాక్టరీలన్నీ కూడా వీళ్ళ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో అనేక రకాలుగా షాపింగ్ కాంప్లెక్స్ల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు. ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో సుమారు అక్కడున్న కోల్ మైన్స్ లో 40% పైగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా దేశ విదేశాల్లో గత 5 సంవత్సరాల్లో జరిగిన రాష్ట్ర దోపిడీకి సంబంధించిన సంపదనంతా కూడా వీళ్ళు లూటీ చేసి దోచుకొని దాచుకునే ప్రయత్నం చేశారు. దీని అంతటి మీద కూడా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము విచారణ జరిపి ఎవరైతే అవినీతి చేశారో ప్రతి ఒక్కరి దగ్గర కూడా కక్కించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడే వేల ఎకరాలు ఈరోజు దోపిడీ చేశారంటే మిగిలిన అందరూ కూడా రాష్ట్రంలో ప్రభుత్వం అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా దోపిడీ చేశారో, ఏ విధంగా అరాచకాలు చేశారో ఈరోజు ప్రతిరోజు మనం చూస్తున్నాము. వీటన్నింటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంత అరాచకాలు చేసి ఇంత దోపిడీ చేసిన తర్వాత కూడా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కనీసము ప్రజలు ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తనకు బుద్ధి చెప్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఈరోజు కోర్టుకెళ్ళి నిస్సిగ్గుగా తనకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నయము ఇతని కుటుంబాన్ని గత 30-40 సంవత్సరాల నుండి భరిస్తున్న పులివెందుల నియోజకవర్గ ప్రజలు 24లో రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పిన నియోజకవర్గ ప్రజలు మాత్రము అతనికి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యేగా చలా రామచంద్రారెడ్డి గారికి కావచ్చు, అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక రకాలుగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో పదవులు పొందుతున్నారు, పదోన్నతులు పొందుతున్నారు. వీటన్నింటి మీద కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆలోచించుకోవాలి. పుంగనూరు నియోజకవర్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో అనేక రకాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెంచల్లాగా పనిచేసిన కొంతమంది అధికారులని ఈరోజు పలమనేరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పోస్టింగ్లు ఇస్తున్నారు. అదేవిధంగా 2019కు ముందు పరిశ్రమల శాఖలో ఉన్న ఒక సీనియర్ అధికారిని ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా డిప్యుటేషన్ మీద తెప్పించి
ఆ రోజు ఏదైతే ట్రేడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఎండిగా నియమించి ఆయన వ్యక్తిగత ఛాంబర్ కోసము ప్రభుత్వ ధనాన్ని 12 కోట్ల రూపాయలు వినియోగించాడని చెప్పి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అదేవిధంగా పోర్టులకి సంబంధించి అతనికి కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. అలాంటి అవినీతి పరుల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెడతారని చెప్పి ప్రజలు ఆలోచిస్తుంటే, అలాంటి అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డి లాంటి అవినీతి పరులకి పదోన్నతి ఇచ్చి ఈ రోజు మచిలీపట్నం పోర్టుకి డైరెక్టర్ గా కూడా నియమించడం జరిగిందని చెప్పి ఈ మధ్య మనం చూసాము. అదేవిధంగా గత సంవత్సరంలో ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళ పర్యటన చేసినప్పుడు అతని మీద, అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద అనేక రకాలుగా తప్పుడు కేసులు పెట్టి 307 కేసులు పెట్టి వేధించి జైలుకు పంపించిన అప్పటి ఎస్పీ ఎవరైతే ఉన్నారో గంగాధర గారు ఈ రోజు కృష్ణా జిల్లా ఎస్పీగా అతనికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. నిజంగా అధికార పార్టీ నాయకులు మంత్రులే విస్తుపోతున్నారు ఇలాంటి సంఘటనలు చూసి. ఎవరైతే తప్పు చేసిన అధికారులు ఉన్నారో వాళ్ళకే మద్దతు పలికి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి పదోన్నతులు ఇస్తే తప్పు చేసిన అధికారులకి భయం ఎక్కడ ఉంటుందని చెప్పి అధికార పార్టీ నాయకులే మాట్లాడే పరిస్థితి ఉంది. ఇదే ఎస్పీ గారు కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ తీసుకున్న తర్వాత అప్పటి మంత్రి కొడాలి నాని గారి పియాకి ఏదో చిన్న సంఘటన జరిగిందని చెప్పి నేరుగా వెళ్ళి పరామర్శించి కేసు తీసుకుంటున్నారంటే ఇప్పటికి కూడా ఇప్పుడున్న అధికారుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏ విధంగా సహకరిస్తున్నారనే విషయాన్ని ఇప్పటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి పరిణామాలు జరిగితే గత ప్రభుత్వ హయాంలో 3 సంవత్సరాల పాటు ఇక్కడ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెంచాలాగా పనిచేసిన రిశాంత్ రెడ్డి గారికి కూడా రేపు పొద్దున్నే ఏదో జిల్లా ఎస్పీ గానో లేదా ప్రమోషన్ ఇచ్చి డిఐజీ గానో నియమించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి తప్పు చేసిన అధికారుల విషయంలో చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించి వీళ్ళకి శిక్ష వేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి గురి కాకుండా ఎవరైతే తప్పు చేశారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కూడా అని